హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే మన ఛానల్లో అయితే బాచుపల్లిలోని విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజ్లో జరిగిన ఇష్యూ గురించి అయితే మాట్లాడుకుందాము. ఇందులో ప్రధాన నిందితుడు ఏంటి అంటే ఆశిష్ అనే అబ్బాయి అదే ఇంజనీరింగ్ కాలేజ్లో థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. అమ్మాయి అదే కాలేజ్ థర్డ్ ఇయర్ చదువుతుంది, కానీ వేరే వేరే బ్రాంచెస్ అనమాట. అమ్మాయి చెప్పే వర్షన్ ఏంటి అంటే, నాకు ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యాడు, ఒక 3 days అట్లా స్టార్ట్ చేశాము, తర్వాత ప్రపోజ్ చేయమని ఫోర్స్ చేశాడు అని చెప్తుంది. ప్రపోజ్ నాకు తెలిసి సేమ్ అమ్మాయి మీ గురించి వాడికి తెలుసు అన్నమాట. కొంచెం ఏంటి అంటే, ఇలాంటి అబ్బాయిలు ఏంటి అంటే, ఎవరైనా సెన్సిటివ్ పర్సన్స్ కానివ్వండి, ఎవరైనా ఊరికి ఏదైనా చెప్తే నమ్మే వాళ్ళని కానీ అలాంటి అమ్మాయిలతో ఎక్కువ టార్గెట్ చేస్తారు. మేబీ ఈ అమ్మాయిని కూడా అలాగే కనిపించి ఉంటుంది. వాడు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యాడు. చిన్నగా ఒక మెసేజ్ అయితే పెట్టడం జరిగింది, దానికి ఈమె రిప్లై చేయడము, చాటింగ్ చేయడము. ఓకే, వాడికి ఇంక ఇది అమ్మాయి వర్కౌట్ అవుతుందని చెప్పేసి లవ్ ప్రపోజ్ చేయడము, ఫోర్స్ చేయడము, ఆ అమ్మాయిని లవ్ చేయడము, ఓకే అని చెప్పడము. తర్వాత ఏంటి అంటే, ఒక 2-3 రోజులు అట్లా ఎంజాయ్ చేయడము, తిరగడము, గిఫ్ట్లు అది ఇది కొనియడము, అమ్మాయి ఇంప్రెస్ అయిపోవడము. మనం లవ్ చేసుకుంటున్నాం కదా, ఇంకా ఫిజికల్గా కలుద్దాము, బాగుంటుంది మన రిలేషన్షిప్ అని అది చెప్పడము, ఆ అమ్మాయి ఓకే అని చెప్పడము. వాడు వీడియోస్ ఫొటోస్ అవన్నీ తీసి బ్లాక్మెయిల్ చేయడము, అదే రిపీట్ చేసుకుంటూ వాడి ఫ్రెండ్కి కూడా ఇవ్వడము, వాడు కూడా బ్లాక్మెయిల్ చేయడము. ఆ అమ్మాయి ఇంకా ఏం చేయాలో తెలియక వాడి దగ్గరికి వెళ్ళిపోవడము. సేమ్ ఇష్యూ, ఇద్దరు ఫ్రెండ్స్ ఆశిష్ అండ్ ప్రవీణ్ ఇద్దరు కావాలని అమ్మాయిని టార్గెట్ చేసి అంత ప్లాన్ చేసి జరిగిన ఈ ఇన్సిడెంటు. ఇంకొకటి, కాలేజీ వాళ్ళకు కూడా ఈ విషయం తెలిసి అంటున్నారు. తెలిసి కాలేజ్ రూమ్లో కూడా ఒకసారి రేప్ చేశారు, అది ఇది బలవంతంగా అని చెప్తున్నారు. ఆ కాలేజీ ప్రిన్సిపాల్ కూడా తెలుసు అని చెప్తున్నారు. ఒక కాలేజీలో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎందుకు వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు? మెయిన్ ఎందుకు అంటే, ఇది బయటకు వస్తే కాలేజీ నేమ్ అనేది పోతుందని చెప్పేసి వాళ్ళు మేము ఊరుకొని ఉంటారు. లేకపోతే అప్పుడే ఒక పోలీస్ కంప్లైంట్ ఇవ్వడము, లేకపోతే ఏదైనా పేరెంట్స్ కానీ చెప్పడము, అలాంటివి వాళ్ళు చేసి ఉంటే మేబీ అమ్మాయి ఇప్పుడు ఇంత సఫర్ అయ్యేది కాదేమో. ఇందులో కాలేజీ మిస్టేక్ అయితే చాలా ఉంది. ఒక స్టూడెంట్స్, ఇద్దరు పిల్లలు ఒక తప్పు చేసి దొరికినప్పుడు డెఫినెట్గా వాళ్ళ పేరెంట్స్కి ఎందుకు ఇన్ఫామ్ చేయలేదు? ఫీజుల కోసం దానికోసం అయితే రెగ్యులర్గా ఫోన్ చేసి ఇన్ఫామ్ చేస్తుంటారు, అది ఇదని మాట్లాడుతుంటారు కదా. ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇలాంటి ఇష్యూలో దొరికినప్పుడు ఎందుకు వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫామ్ చేయలేదు? వాళ్ళు కనీసం అబ్బాయి పేరెంట్స్ కాకపోయినా కూడా అమ్మాయి పేరెంట్స్కైనా ఇన్ఫామ్ చేస్తే మేబీ అబ్బాయి ఇంత సఫర్ అయ్యేది కాదు కదా. వాళ్ళ పేరెంట్స్కి తెలిస్తే ఏదైనా వేరే కాలేజ్ కానివ్వండి, లేకపోతే వాళ్ళు చెప్పేవాళ్ళు కదా వాళ్ళ అమ్మాయికి ఏదైనా కౌన్సిలింగ్ ఇవ్వడం. ఇంకా ఇంత ఇష్యూ జరిగి ఉండేది కాదు కదా. ఎందుకు అంత కాలేజ్ ఏంటి అంటే, కాలేజీలో అందరికీ తెలిస్తే ఏంటి అంటే కాలేజ్ నేమ్ అనేది చెడిపోతుంది. డెఫినెట్గా ఈ ఇష్యూలో అయితే కాలేజీ మీద కూడా డెఫినెట్గా అయితే ఎంక్వైరీ అనేది జరపాలి. ఎందుకు ఒకసారి ఒక ఇష్యూ, స్టూడెంట్స్ మీద ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఎందుకు వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫామ్ చేయలేదని చెప్పేసి. రెండవది, అమ్మాయి మిస్టేక్ కూడా ఉంది. ఎందుకు అమ్మాయిల మిస్టేక్ తప్పు అని అనట్లేదు, కానీ ఏంటి అంటే ఎవ్రీడే ఇలాంటి ఇష్యూస్ అయితే జరుగుతూనే ఉన్నాయి. కానీ ఎందుకు అమ్మాయిలు అంత కేర్లెస్గా ఉంటున్నారు? ఎందుకంత అబ్బాయిలను అంత ఈజీగా నమ్మేస్తున్నారు? చిన్న చిన్న మెసేజ్లకు బంగారం తిన్నావా, బంగారం పడుకున్నావా, బంగారం ఏం చేస్తున్నావు, అది ఇది అని చిన్న చిన్న వీటికి వాళ్ళు ఏంటి అంటే, మా మమ్మీ కంటే బాగా చూసుకుంటున్నాడు, మా నాన్న కంటే బాగా చూసుకుంటున్నాడు, నన్ను బాగా చూసుకుంటాడని చెప్పేసి ఏదేదో ఊహించుకొని చెప్పేసి పిల్లలు అమ్మాయిలు ఈజీగా ట్రాప్లో పడిపోతున్నారు. అబ్బాయిలు దాన్ని అది క్యాచ్ చేసుకుంటున్నారు. అంటే ఏంటి అసలు అమ్మాయిల బ్రెయిన్ అసలు పనిచేస్తలేదా? ఏం తింటున్నారు? అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? ఒక అబ్బాయి మిమ్మల్ని ప్రపోజ్ చేసినప్పుడు అసలు ఎలాంటి వాడు, ఏంటి ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, మంచివాడా, అసలు చెయ్యొచ్చు అంటే, అసలు లవ్ అంటే ఏంటి? లవ్ చేయడం, ఎంజాయ్ చేయడం, పార్కులు అంటే తినడం, సినిమాలను తిరగడం, ఇదేనా? తర్వాత ఇంకా ఏముంటుందా మీకు? సరే ఓకే, ఎంజాయ్ చేస్తూ సరే ఓకే అలాగే ఎంజాయ్ చేయాలి అని అనుకున్నప్పుడు ఈ ఫిజికల్ రిలేషన్షిప్కి వెళ్ళేటప్పుడైనా కూడా డెఫినెట్గా అమ్మాయిలు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మెయిన్ అబ్బాయిలు ఏంటి అంటే టార్గెట్, దానికోసమే వాళ్ళు అమ్మాయిలను టార్గెట్ చేస్తారు. అలాంటి ఇష్యూస్ మీ ఇద్దరి మధ్య వచ్చినప్పుడు డెఫినెట్గా అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా దానికి నో అని చెప్పాలి. నో అని చెప్పినా కూడా వాడు ఓకే బాగున్నాడు అలాగే కంటిన్యూ చేస్తున్నాడు అంటే అది రియల్ లవ్ అనుకో అని చెప్పేసి ఫర్దర్గా కంటిన్యూ అవ్వాలి. కానీ
3 డేస్కే 4 డేస్కే లవ్ చేయడము, వీళ్ళు యాక్సెప్ట్ చేయడము, ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టుకోవడము, ఫొటోస్ ఫొటోస్ దిగడము, ఇట్లా నెట్లో పెడతా అని బ్లాక్మెయిల్ చేయడము, దాన్ని నమ్మి మళ్ళీ ఇంకో తప్పు చేయడము, అలాగే ఇంకొక ఫ్రెండ్కి ఇస్తాడు, వాడితో ఇంకొక తప్పు, ఇలా తప్పు జరిగి 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 లాస్ట్కు విసుగొచ్చి అప్పుడు పేరెంట్స్కి చెప్తున్నాను. పేరెంట్స్ కూడా చెప్పట్లేదు, అది ప్రెగ్నెన్సీ ఇష్యూ, హెల్త్ ఇష్యూ వచ్చి అప్పుడు పేరెంట్స్కి తెలుస్తుంది. ఒకటి నేను చెప్తున్నాను, మీకు ఇలాంటి ఒకవేళ మీకు అబ్బాయి ఫిజికల్గా కలవాలి అనుకున్నప్పుడు డెఫినెట్గా నో అని చెప్పండి. వాడు ఉంటే ఉంటాడు, పోకపోతే పోతాడు. కానీ ఎందుకు మీరు ఎందుకు అట్లా అబ్బాయిల ట్రాప్లో పడిపోతున్నారు? చాలా ఈజీగా అమ్మాయిలకు చాలా ఈజీగా అబ్బాయిల ట్రాప్లో పడుతున్నారు. మోసం చేసేవాడు ఉన్నంత వరకు మనం మోసపోతూనే ఉంటాము. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఇలాంటి ఇష్యూ వచ్చిన ఇలాంటివన్నీ డెఫినెట్గా ఎంకరేజ్ చేయకండి. ఒకవేళ సరే ఓకే అన్ఫార్చునేట్లీ సరే మీరు ఫిజికల్గా కలిసారు, ఫొటోస్ తీసి బ్లాక్మెయిల్ చేసినప్పుడు మీకు తెలిసిపోతుంది వాడు చని తెలిసిపోతుంది. తెలిసిపోయినప్పుడు డెఫినెట్గా ఖచ్చితంగా వాడికి తెలుస్తుంది. తెలిసినప్పుడు ఏంటి అంటే బ్లాక్మెయిల్ చేస్తున్నారు. బ్లాక్మెయిల్ చేసినప్పుడు మళ్ళీ సేమ్ ఫస్ట్ ఏ తప్పు చేస్తారో మళ్ళీ సెకండ్ సారి కూడా అదే తప్పు చేస్తున్నారు. అలా కాదు, మీకు ఇలా చేస్తున్న చాలామంది అబ్బాయిలు ఏంటంటే నెట్లో ఫొటోస్ పెడతామని చెప్తున్నారు. అది ఈజీగా ఫొటోస్ పెట్టడం అంటే చెప్పండి. ఫొటోస్ పెడుతున్నప్పుడు డెఫినెట్గా మీరు చేయాల్సిన ఫస్ట్ విషయం ఏంటి అంటే మీ పేరెంట్స్కి చెప్పాలి. లేదు భయం వేసింది, పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, ఇలా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, మా పేరెంట్స్కి తెలిస్తే ప్రాబ్లం అవుతుందని చెప్పండి. వాడి మీద వాళ్ళ రియాక్షన్ తీసుకుంటారు, ఫొటోస్ అని కలెక్ట్ చేసుకుంటారు. లేదు మేము తప్పు చేసాము, ఇంకొకసారి తప్పు చేయమని మీ పేరెంట్స్కి కన్విన్స్ చేసి ఆ విషయాన్ని చెప్పండి. కానీ మళ్ళీ సేమ్ ఫస్ట్ ఏ తప్పు చేసామో సేమ్ మళ్ళీ అదే ప్రాసెస్లో వాడు ఫొటోస్ పెడతానని భయపడి మళ్ళీ వెళ్ళాడు. వాడు వాళ్ళ ఫ్రెండ్కి చూపించాడు, వాడు బ్లాక్మెయిల్ చేయడు, వాడు ఇంకొక ఫ్రెండ్కి చూపించాడు, వాళ్ళు అదే బ్లాక్మెయిల్ చేయడు, భయపడ్డం వెళ్ళడం లైఫ్ మొత్తం స్పాన్ చేసుకోండి. ఇదేనా అమ్మాయిలు బ్రెయిన్ మీద పనిచేస్తలేదా మీకు? సరే ఒక తప్పు చేసినప్పుడు కైనా బుద్ధి రావాలి కదా మీకు. ఒకటి పేరెంట్స్కి కూడా చెప్తున్నాను, సరే మీ అమ్మాయి తప్పు చేసింది అనుకుందాం, దయచేసి ఒకవేళ యాక్సెప్ట్ చేయండి. ఒకవేళ ఎవరైనా అమ్మాయిలు ఇలా తప్పు జరిగిందమ్మా అది ఇది అని చెప్పినప్పుడు కొంచెం కన్విన్స్ అయ్యి ఫర్దర్గా ఏం చేయాలి ఏంటి అనేది చేసి వాళ్ళని కొంచెం వాళ్ళ డిప్రెషన్లోకి వెళ్ళకుండా మంచి నిర్ణయాలు తీసుకునేలాగా డెఫినెట్గా పేరెంట్స్ అయితే సపోర్ట్ చేయండి. ముందు అమ్మాయిలను ఎక్కువ అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఎక్కువ ఫోన్స్ చూస్తున్నారా, స్టడీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడుతున్నారా, పార్టీస్కి ఏదైనా ఫ్యామిలీతో ఎక్కువ గడుపుతున్నారా, లేదా ఒక్కరే ఒంటరిగా కూర్చొని ఫోన్ చూస్తున్నారా, అలాంటి వాళ్ళు డెఫినెట్గా కొంచెం పేరెంట్స్ అయితే గమనిస్తూనే ఉండాలి. ఈ చాటింగ్స్ అనేవి ఎక్కువైపోతున్నాయి అన్నమాట. ఇన్స్టాగ్రామ్ వచ్చినప్పటి నుంచి చాటింగ్స్ ఏ ఇష్యూ యూనివ్వండి ఇన్స్టాగ్రామ్లో పరిచయం వాడు అసలు నాకు తెలిసి చాలామంది చూడకుండా కూడా ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేసిన అమ్మాయిలు కూడా ఉన్నారు. మారండి, దయచేసి మారండి. వాళ్ళని ఒక తప్పు మీకు న్యూడ్ ఫొటోస్ చూపించి బ్లాక్మెయిల్ చేస్తే దయచేసి మళ్ళీ చేసిన తప్పే మళ్ళీ చేయకండి. ధైర్యంగా వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. ఒక 5 నిమిషాలలో వాడిని దొరకబట్టేసి వాళ్ళ దగ్గర ఉన్న ఫొటోస్ అన్నీ మీకు ఇచ్చేస్తాను. పేరెంట్స్కి చెప్పండి, ఒకసారి తప్పు చేశాను ఇంకొకసారి తప్పు చేయండి నాన్న అని వాళ్ళకి చెప్పండి. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారు. అది మానేసి వాడు ఏది చెప్పినా నమ్మడు. ఒకసారి చెప్పి మోసపోయాడు, వాడు మోసం చేస్తున్నాడు అని తెలుసు, సేమ్ ప్రాసెస్ మళ్ళీ గొర్రెలాగా మళ్ళీ వాడిని వెనకాలి. తప్పు తెలిసినప్పుడు ఒకసారి చేస్తాం, రెండోసారి కూడా చేస్తే ఇంకా మనం అన్నం తింటున్నామా గడ్డి తింటున్నాం. అమ్మాయిలు కొంచెం మారండి, అబ్బాయిల విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. చదువుకోండి. ఇప్పుడు మనకి ఎందుకు వచ్చాయి బాధ, ఈ లవ్వులు ఈ రిలేషన్షిప్లు ఇవన్నీ ఎందుకు? మంచిగా చదువుకొని మంచి బాగుంటుంది, తర్వాత ఒక మంచి సెటిల్ అయిన అబ్బాయిని పెళ్లి చేసుకోవచ్చు, మంచి లైఫ్ని లీడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మనకి ఎందుకు ఈ తలకాయ నొప్పులన్నీ? చిన్న చిన్న విషయాలు చిన్న గిఫ్ట్లకు పడిపోతున్నారు ఈరోజు.
ఒక డ్రెస్సులకు, గ్రీటింగ్ కార్డులకు, టెడ్డీ బేర్లకు, చాక్లెట్లకు, ఇవన్నిటికి మా డాడీ అసలు ఎప్పుడూ ఇలాంటి గిఫ్ట్లు ఇవ్వలేదు. అబ్బా అసలు మా మమ్మీ ఎప్పుడూ ఇలా పిలవలేదు. అది చిన్న చిన్న వాటికి కూడా అమ్మాయిలు ఏంటి అంటే ఫీల్ అయిపోయి చెప్పేసి వీడు గ్రేట్, వీడు ఇంకా మమ్మల్ని బాగా చూసుకుంటాడు అది ఇది అని చెప్పేసి వాడు ఏది చెప్తే అది వింటూనే ఉంటాడు, ఏ సొల్లు చెప్తే అది వింటూనే ఉంటాడు. మారండి తల్లులు, మీకు దండం పెడతాను, కొంచెం మీ పేరెంట్స్ చెప్పినవి వినండి. ఇలాంటి మోసం చేసే అబ్బాయిల ట్రాప్లో ఫస్ట్ పడకండి. వీళ్ళంతా ప్లాన్ ప్రకారం చేస్తున్నారు. ఈరోజు నవేడేస్ ఈ లవ్వు, కొవ్వు ఇవన్నీ ఏం లేవు. చదివేటోడు మంచిగా చదువుతున్నాడు, ఎడ్యుకేషన్ కోసం ప్రాపర్గా ప్రిపేర్ అవుతున్నాడు. ఈ పనికి మళ్ళీ వాళ్ళందరూ ఈ లవ్వు, కొవ్వు అని ఇన్స్టాగ్రామ్లో టైంపాస్ చేస్తున్నారు. దయచేసి నమ్మకండి, చదువుకోండి, మంచి లైఫ్లో సెటిల్ అవ్వండి. ఇలా ఈ మీడియా ముందుకు వచ్చి ఇలా సఫర్ అవ్వడము, పేరెంట్స్ ఇబ్బంది పెట్టడం అవసరమా మనకి ఇవన్నీ? దయచేసి అబ్బాయిల ట్రాప్లో పడకండి. ముఖ్యంగా ఇలాంటి వెధవల ట్రాప్లో అయితే అస్సలు పడకండి. డెఫినెట్గా అంటే అంటే మినిమం మనం 100% మన పిల్లలు ఏం చేస్తున్నారు తెలుసుకోకపోవచ్చు నవేడేస్. ఎందుకంటే మనం పేరెంట్స్ అందరూ చాలా బిజీగా ఉంటారు కాబట్టి తెలుసుకోకపోవచ్చు. కానీ ఒక 50% అనేది ఛాన్సెస్ ఉంది కదా అసలు. అంటే మీ అబ్బాయి ఎక్కడికి వెళ్తున్నాడు ఏంటి ఇవన్నీ తెలుసుకునే ఛాన్సెస్ ఉంటాయి కదా. ఒక్కసారి ఆలోచించండి పేరెంట్స్, అబ్బాయిల తల్లిదండ్రులు కూడా మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు. నాకు తెలిసి వాళ్ళు డ్రగ్స్ ఇంకా ఏదో అలవాట్లు కూడా ఉన్నాయనుకుంటా. అలాంటివి ఉన్నప్పుడు పేరెంట్స్ కూడా డెఫినెట్గా పట్టించుకోవాలి కదా. సరే ఏదో ఏం చెప్పినా ఎంత మానదు, కానీ దయచేసి అమ్మాయిలు అయితే జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి వేస్ట్ ఫెలోస్ టైప్లో అయితే అసలు పడకండి. మంచి చదువుకోండి, మంచి భవిష్యత్తు ఉంటుంది. మీ పేరెంట్స్ చూసిన సంబంధం చేసుకోండి, మంచి పెళ్ళి చేసుకోండి, మంచి లైఫ్ని లీడ్ చేయండి. కానీ ఇలాంటి విధవ టైప్లో అయితే అస్సలు పడద్దు. డెఫినెట్గా ఇలాంటి వాళ్ళకి ఇంకా శిక్ష అయితే విధించాలి. ఈ ఆశిష్కును, ఈ ప్రవీణ్కి అయితే డెఫినెట్గా శిక్ష పడాలి. అలాగే కాలేజీ యాజమాన్యానికి కూడా. ఎందుకు అంటే వాళ్ళకి ముందే ఈ విషయం తెలిసినప్పుడు డెఫినెట్గా కనీసం ఒక అమ్మాయి పేరెంట్కైనా కూడా ఇలా మీ అమ్మాయి ఇలా చేస్తారు అది ఇదని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేస్తే మేబీ ఇంకొంచెం జాగ్రత్తగా ఉండేవాళ్ళేమో. ఇప్పుడు తను జైలుకి వెళ్ళేవాడు కాదు, ఈ అమ్మాయి కూడా ఇంకా సఫర్ అయ్యేది కాదు. డెఫినెట్గా ఈ కాలేజీ యజమాని తప్పు కూడా ఉంది, చేసేవాడని అది ఇదని చెప్తుంది. అదే అండి, ఫస్ట్ మనం జాగ్రత్తగా ఉండకపోతే ఇలాంటివన్నీ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది అమ్మాయిలు. దయచేసి చెప్తున్నాను, మీకు ఎవరైనా న్యూడ్ ఫొటోస్ చూపించి బ్లాక్మెయిల్ చేస్తే దయచేసి మీరు అవి నమ్మకండి. డైరెక్ట్ వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. మీ పేరెంట్స్కి చెప్పకపోయినా కూడా మీరు పర్సనల్గా వెళ్ళి పోలీస్ స్టేషన్లో నాకు ఇలాంటి వీడియోస్ వస్తున్నాయి, నాకు ఇలా ఫోన్స్ చేస్తున్నారని చెప్పండి. వాళ్ళు ఫర్దర్గా మీ పేరు, మీ ఏం డీటెయిల్స్ చెప్పకపోయినా కూడా వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. ముందు పని చేయండి. దయచేసి మీరు ఫొటోస్ పంపిస్తారు, ఎక్కడ పెడతాడేమో. ప్రతి అబ్బాయికి ఇదేంటి అంటే ఒక అలవాటుగా అయిపోయింది. అమ్మాయిలు భయపడిపోతారు, ఇలా ఫొటోస్ ఉన్నాయంటే అమ్మాయిలు భయపడిపోతారు అని చెప్పేసి ప్రతి అబ్బాయికి అలుసుగా అయిపోయింది. అసలు ఆ అలుసు వాళ్ళకి ఇవ్వద్దు. మీకు ఎవరైనా కూడా ఇలాంటి ఫొటోస్ పెట్టారు అంటే పరువు కోసం ఆలోచించకండి. వెళ్ళి జస్ట్ మీ పేరు ఇచ్చేసి పోలీస్ స్టేషన్లో చెప్పండి, మా పేరుకి బయటికి రావద్దు అది ఇది అని చెప్తే డెఫినెట్గా వాళ్ళు తెలుసుకొని వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. కానీ మీరు దయచేసి భయపడి మళ్ళీ వాడికి చేసిన తప్పునే ఇచ్చి మళ్ళీ చేయకండి. దయచేసి అమ్మాయిలు ఒక్కసారి ఆలోచించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.